హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాత్రం కొంచెం సాడ్‌గా ఉన్నాను. ఎందుకంటే ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇది వీడియో షూట్ చేసింది మాత్రం 11th రోజు అండి. ఆ రోజు నేను పుదీనా రైస్ చేశాను. అలా కరివేపాకు తీసుకొని ఒక మిక్సింగ్ జార్‌లో వేసుకున్నాను. మిర్చి వేసుకోవాలి. నేనైతే 4, 5 వేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒకటి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి, పుదీనా పేస్ట్. ఈ పుదీనా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా లంచ్ బాక్స్లోకి మనకు మార్నింగ్ టైము పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. నేను మాత్రం నైటే వండిన అన్నంతో చేస్తున్నాను. మొత్తం ఆ పుదీనా పోపు అనేది రైస్కి పట్టించుకోండి. మీ ఆనియన్స్ వేసుకొని రైతా కూడా వేసుకోవచ్చు. రైతా లేకున్నా కూడా ఉత్తి అన్నం తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నా రెసిపీ నచ్చిన, అలాగే నా కంటెంట్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ చేయండి. నేను ముందుగా సాడ్‌గా ఉన్నాను అని చెప్పాను కదా, అది ఏమిటంటే